ఆనాడైనా పచ్చని మనిగా కాపురమును పాడు చేసేవారు ఎవరు? చెల్లె. ఇంకా పరద కడితే ఇంకా మస్తు. ఈనాటి మనిగా రోజు లోపల అయిన మనిగా చెల్లె మనిగా ఇద్దరు పిల్లలంటే ప్రేమ పడుతున్నాడు గోవింద మహారాజైనా. మరి మనగా మరి పిల్లల సంతోషపడుకుంటూ గోవింద మహారాజు పిల్లలతో ఉంటున్నాడట. ఆ పంచన్న పాపాత్తురాలైన ఆడబిడ్డకు మీద ఎందుకు అనిగా పగలు చెందిందంటే ఈమెకు 20 సంవత్సరములైనా ఇంపైన ఒక కొడుకు లేడు, బిడ్డ లేదు. ఎవరికి? వదిలే సుభద్రదేవికి. వారికైనా మరి ఆడబిడ్డ నాకన్నా చిన్నది. నేను వచ్చనక పుట్టిన ఆడబిడ్డకైనా 2 కమల పిల్లల. రేపు కాడ నన్ను అత్తమ్మ అని పిలుస్తారు, మామయ్య అని పిలుస్తారు, గాని బాబు అమ్మ అని పిలుస్తారా? సగవాస్తి వారిగా వాళ్ళ తల్లి పేరు రాసినది మా అత్త, సగవాస్తి నా భర్త పేరు రాసినది. ఈ అర్ధరాజ్యం కూడా వాళ్ళకి అవుతుంది. పిల్లల ఏ పనైనా చెప్పి మరి తల్లికి పిల్లలకు వాపుతా, పిల్లలకు తల్లికి వాపుతా. ఆ సమయము చూసి వాళ్ళ ప్రాణము తీయకుంటే నా పేరు సుభద్రదేవి కాదనుకోండి. నేనేం చెయ్యాలి? ఇరిగింటి విరకతో ఈ సంగతి చెప్తే నా బాధ చూస్తారు వాళ్ళు. మరి పొరుగుంటి పోసకతో చెప్తే నా బాధ తీర్చేవారేనా? మెల్లగా ఒక్క మందులయ్యా మందులో వణుకుంటూ వస్తున్నాడట. సైగా చేసి రమ్మని పిలిచి నీ దగ్గర మరుగు మందు ఉన్నదా? ఉన్నది కానీ దానికి డబ్బులు ఎక్కువ. ఎంత అవుతాయి? ఒక 10 లక్షలు అవుతాయి. 10 లక్షలైనా మంచిది ఇస్తాను. కానీ నేను మరుగుమందు ఎవరికైతే ధరిస్తానో, ఎవరికైతే మరుగుమందు పెడతానో వారు మాత్రము నా మాట విని నా చెప్పు కింద నలుగా తీస్తున్నానికి ఇట్లా రాసిన కూడా నా మాట వినాలి. అవునా? చెప్పినట్లు ఎట్లా? ఈ మందు పట్టుకొని వెళ్ళిపోయి అన్నం తినాక అన్నంలో కాకుండా స్నానం చేయంగా సమయకాలం అందులా ఇదిగో నీకు మరిగా మరుగు మందు ఇస్తామన్నాడు. అవి మరుగు మందు పట్టుకొని విడవమ్మనే సుభద్రాదేవి నా పేరు మనిగా బయటకు తీయకని చెప్పిన. అలాంటి 10 లక్షల రూపాయలు మరుగు మందుల వాడికి ఇచ్చి మరుగు మందు పట్టుకొని భర్త ఎప్పుడు వస్తాడు? భర్త కొరకు ఈ భార్య ఎదురు చూస్తున్నదట. ఎట్లా నడుపుకుంటూ మూతి ఎటు పెడితే మూతికి ఎట్ట పెడతా మంచి చూడాలి. మూతి భార్య ఎదురు చూస్తున్నాడు. ఇక నేను 5 సంవత్సరంలో నా చెల్ల కొడుకు, నా చెల్ల బిడ్డ కమల పిల్లలైనా కమల చేన కమలవతి బడికి వెళ్ళాడు. మరి మా బావనేమో రాజు వెళుతున్నాడు, నా చెల్లేమో ధనధర్మాలు చేస్తున్నది. నా భార్య నేను ఇంట్లో ఉంటున్నాము. వెళ్ళిపోయి స్నానం చేసి మళ్ళీ కొత్త వస్త్రాలు ధరించి నేను మళ్ళీ వస్తానని భార్య వద్దకు చేరుకున్నాను. సుభద్ర, ఓ సుభద్రాదేవి ఉన్నావా? ఇంటిలో ఉన్నావా? నేను వచ్చాను. మగవరాన్ని కోరిక మగవరాన్ని కోరిక ఏమేం తెచ్చావో? అవునా? ఏమేమి సొమ్ములు తెచ్చినావో? మరి నా కావద్దు సొమ్ములు రావద్దా? దానం చేసేవరా? పిల్లలు మనకు అల్లుడు, ఈ అల్లుడు కోడలు మనకు చెల్లె కన్నాది కదా. ఆ పిల్లలు పుట్టిన మేనల్లుడు మేనకోళ్ళు పుట్టి 5 సంవత్సరాలకు ఇప్పుడు ఆడికి నగలు. అయ్యో ఇప్పుడు ఆ నగలు అంటే ఏంటంటే తెచ్చింది లేదు, పెట్టుకునేది నగలు లేవు, ఏమి లేవు. ఓ ముద్దు లేదు, ముచ్చట్లేదు, పిల్లలు ఒక కొడుకు లేదు, ఒక బిడ్డ లేదు. ఏదన్నా ముచ్చటే లేదా? ముద్దుగా ఎంత ముద్దు వస్తున్నది. ఎంత సందములు చూసినా నాకెంతో ముద్దు వస్తున్నారు. అయినా ఈనాటి రోజులో స్నానం ఆడాలి కదా, స్నానం చేయాలి కదా. చెయ్యాలి. మరి నీ ఎన్ని వరకు ఏమో దిగుతాయి ఏమిటి అవి?
అవి అవి అక్కడికి జుంకులు జుంకులు అవునా జుంకులు అవేనా అయ్యా అయ్యో. నీ కుక్కలోని చోకలు చూస్తుంటే నాకెంతో భ్రమపడుతున్నది దేవి నాకు రెండేళ్ళు చల్లనీళ్ళు చాలా వచ్చినావా ఒత్తులలో నీళ్ళు తొలగించావా తొలించానండి ఆ చక్కటివనిగా ఒత్తులలో నీళ్ళు వదిలించి అబ్బా భర్త రావుగానే భార్య ప్రేమతో ప్రేమతో నీవురా కూర్చోయి బండ మీద కూర్చుండబెట్టి వెననీళ్ళు సరనీళ్ళు చార పోసి ఆరాధకే స్నానం పోసిందట తడి వస్త్రముడు చెండు పొడి వస్త్రము ధరించాను తడి వస్త్రముడు పొడి వస్త్రము ధరించి లేనా సుభద్ర భగవాన్ భార్య ఈ అందమైన స్నానమాడి వచ్చాను దమగడ్డ పీటల పైన కూర్చున్నాను అరటాకు పైన అన్న వడ్డిస్తూ ఉన్నది ఎందుకు సుభద్ర నా భార్య అంటే నా భార్య అంటానే నీ భార్య మిత్రమా అలా కాదురా నేను అనేది ఎట్టంటే ప్రేమతో ఆమె ప్రేమంతా నా మీద చూస్తున్నది నేను ఆమె ప్రేమను చూస్తున్నాను అందుకే డాకు వరిసి అందులోనే చెప్పిన ప్రకారంగా అన్నంలో మరుగు మందు కలిపాను నవకాయ కూరలున్నాయో నవకాయ కూరలున్నాయో వంటల పోయాలు నవకాయ కూరలున్నాయో వంటల పోయాలు నవకాయ కూరలతోటి పిండి వంటల పోయాలు వారే బాబా బుద్ధి రాయమ్మలాలా హాయిగా భోంచేసేదాను నేను బుద్ధి రాయమ్మలాలా హాయిగా భోంచేసేదాను నవగాయ కూరతో పిండి వంటల భోజముడు భోంచేశాను ఎంతో రుచి భోజనములు ఆ భోజనము తిన్నంత వింతలో నాకు వెంపైన నిద్ర వస్తున్నావే సుభద్ర మరి పండుగ అమ్మాయి అనగా ఆ పనబట్టి రూపులో పాన్పు వేసినది పాన్పు పైన ప్రబలించాను ఇసిన కర్రతోని ఒక 10 నిమిషాలు గాడి పిసురుతానని అవునా గాడి పిసురుతానని ఎలాంటిగా విసురుతుందా ఎట్లా చల్లగా రావేలా మెల్లగా రావేలా చల్లగా రావేలా నిదురా మెల్లగా రావేలా చల్లగా రావేలా మెల్లగా రావేలా చల్లగా రావేలా నిదురా మెల్లగా రావేలా ఊటిలోన రామచిలుక ఊటిలోన రామచిలుక పోతుంది కలవరపోతుంది ఎదురపోతుంది కలవరపోతుంది చల్లగా రావేలా మెల్లగా రావేలా చల్లగా రావేలా మెల్లగా రావేలా 10 నిమిషాలు గాడి పిసిరాను మరి మందు సూట్ అయ్యేది ఉంటేనే సుభద్ర అనుకుంటా లేస్తాడు లేకపోతే చెల్లి అనుకుంటా లేస్తాడు అవును రాజు లేచి పిలిచేరాక ఈ సోట కూర్చుంటున్నాడు సమయము అర్ధరాత్రి అవునా? నిద్ర పొద్దులో నిద్రించి అవునా? ఆ మేళికతో వచ్చే సమయంలో అవునా? నా కులసతి అయిన సుభద్రాదేవి నిండైన నా నిండైన మనసులో కొలువయి కూర్చున్నది అవునా? నిండు మనసులో కొలువుగా ఉన్నది అవునా? బాబా సుభద్ర రా రమ్ము నా చింత చేరుము రావే. మగమామ సూట్ అయినట్టే ఉంది. ఇంత ముద్దుగా. రా. మందు సూట్ అయినట్టే ఉంది. ఇన్ని రోజులు ఒక్క రోజైనా సుభద్ర అనేది లేదు. గోల. బాబా ఇదేం గోలా బాబు ఇప్పుడే మా రాజు నా పేరు పడతానంటే ఈడో కూడా కలిగి ఒక్క రోజైనా ఓ బ్రాహ్మణ సుభద్ర అరద్దు పెట్టింది నీ పాన పెట్టుండ ఒక్క రోజు మందరి చిన్నోడు లేడు కానీ ఇవాళ మరణం లేనట్టే ఉంది అవునా వచ్చి అనుకుంటాను కానీ నీ దగ్గర బాధపడదు అయ్యో ఇప్పుడే రావట్టే ఏమో మరి